పట్టణంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను థామస్ చర్చ్ ఫాదర్ ఆధ్వర్యంలో చేపట్టారు. యేసు గురించి బైబిల్లో ఉన్న విధానాలను ప్రభావితం చేసే విధంగా ఆయన ప్రసంగించి తెలిపారు. సంతతికి తాను చూపిన కృపా విశ్వాసములను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసి సితారా స్వరంతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడి సితారా తీసుకొని సంగీత స్వరముతో గానం చేయుడు. సముద్రమును దాని సంపూర్ణతయు పోషించుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదుగాక. భూమికి క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా అనగా మరి విశ్వవ్యాప్తంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అనగా మెస్సియా అంటే విమోచకుడు, ఒక విడుదల చేసేటువంటి గొప్ప వ్యక్తి. మస్ అంటే పండుగ. క్రిస్మస్ అంటే విమోచకుని యొక్క పుట్టుక, జన్మ అనేటువంటిది కూడా స్ఫురిస్తూ ఉంటుంది. అంటే ఆయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన పండుగ ఇది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుస్వామి వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి ఆకాశాన్ని విడిచి, అనగా మరి స్వర్గాన్ని విడిచి, దేవుని రాజ్యాన్ని విడిచి, దేవునితో ఉండుట అనేటువంటి ఆ స్థితిని కూడా విడిచి ఈ భూలోకానికి వచ్చి ఇక్కడ పాపుల సంరక్షణార్థమై వ్యక్తిగతంగా, ఆర్థికంగా, సామాజికంగా బడుగు బలహీనమైనటువంటి వర్గాలలో వెలుగు నింపడం కొరకు, మరి చీకటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులకు వారికి వెలుగు నింపడం కొరకు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వారికి వెలుగు నింపడం కొరకు, అలాగే సంస్కారము అనగా పద్ధతి, ఒక మంచిని నేర్పడం కొరకు ప్రభువైన యేసు వారు ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా కాలం క్రితము, అనగా 3500 సంవత్సరాల క్రితము మోజెస్ అనేటువంటి ఒక విమోచకుడు బడుగు బలహీనమైనటువంటి బట్టలు లేకుండా ఒకే పూట తిండి ఉండేటువంటి ప్రజలను ఒక దేశం నుండి విమోచన చేసి ఒక మంచి దేశానికి ఏ విధంగా ప్రయాణం చేయించినాడో, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి రక్షకుడు, లోకరక్షకుడు. ఎలా లోకరక్షకుడు అంటే మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి పాపాలను తీసివేయడం కొరకు, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి నీచ నికృష్టములను తీసివేసి ఒక పావనులుగా చేసేటువంటి దాని కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన ఈ ప్రజలందరినీ కూడా ఆయన ఎందరైతే అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించి ఆయన మనలను దేవుని రాజ్యము వైపుకు ప్రయాణము చేయిస్తూ ఉన్నాడు. ఈ భారతదేశంలో ఆ విధంగా మనం విమోచకుడు అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మనం జ్ఞాపకం చేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీనమైనటువంటి జాతులకు ఏ విధముగా ఒక మంచిని మన ఆయన చూపించాడో, అదేవిధంగా ప్రభువైన యేసు క్రీస్తు ప్రజలందరి యొక్క వ్యక్తిగతమైనటువంటి మరియు ఆకలితో అలమటిస్తున్న వారి గురించి, వెలుగులో లేని చీకటిలో ఉన్న వారి గురించి, వారికి వెలిగించుట కొరకై, మంచినిచ్చుట కొరకై ఆయన భూమి మీదకి వచ్చినటువంటిదే క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికి కూడా శుభములు తెలియజేయచ్చు. యేసుక్రీస్తు ప్రభు మీ అందరినీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్.
జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.